అందరికీ నమస్కారం చెప్పుకుంటున్నామండి. మేము నాగర్పాడు 36వ వార్డు నుంచి వచ్చాం. నా పేరు వద్దగిరి జ్యోతి. నేను 36వ వార్డు వాలంటీర్గా కొన్ని సంవత్సరాల విధులు నిర్వహించానండి. అయితే రీసెంట్ గా ఏం జరిగిందంటే, పార్టీ ఎప్పుడైతే ఎలక్షన్ కూడా వదిలాడో మా ఇంటికి వచ్చి పార్టీ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, గృహసారథులు మాకు 1కి 10 సార్లు ఫోన్లు చేసి, మీరు జాబ్ రిజైన్ చేయండి, మా పార్టీ అధికారం రాగానే మీ జాబ్ మీకు ఇస్తాము, మీకు ఎటువంటి భరోసా ఉండదు, మన పార్టీ రాగానే మీకు అప్ చెప్తాం, మీ జాబ్ మీకు ఉంటది, లేదు పక్షంలో మేము ఏదో ఒకటి మీకు చూస్తాము అని అన్నారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏం జరిగిందంటే, మేము ఒకళ్ళు ఇంటికి వెళ్తేనండి, ఇదిగో కూర్చొని వస్తామని మమ్మల్ని ఇటు చూసి అటు పరిగెట్టి వెళ్ళిపోతున్నారండి. మేము అక్కడ గంటలు కూర్చొని ఉన్న రోజుల పరిస్థితి కూడా జరిగింది. కనీసం మేము ఒక్క నెల శాలరీ కూడా పొందలేదండి రిజైన్ చేసినాక. మాకు చాలా అన్యాయం జరిగింది. మేము ఈ రోజు చెప్పదలసింది ఏంటంటే, మేము ఇన్నాళ్ళు విధుల్లోకి వచ్చాము, మేము ఇంత అందరికీ న్యాయం చేసాము, మేము చేసిన వాలంటీర్ జాబ్ మేము న్యాయం చేశాము. మాకు ఇట్లా వైసీపీ కార్యకర్తలు మాకు అన్యాయం చేసి బలవంతంగా మాతో రాజీనామా చేపించారు. దానికోసం అని చెప్పి ఈ రోజు మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు గారు ఒకటే చెప్పదలుచుకున్నామండి. మేము ఇన్నాళ్ళు జాబు చేసాము, మేము అన్యాయంగా వైసీపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని నమ్మించి మా ఇంటికి వచ్చి నైట్ 10కి 11కి వచ్చి కూర్చొని మాతో మాట్లాడి మాతో రాజీనామా చేయించారు. కావాలని ఇలా చేయించారు. మేము ఇక వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఆఖరికి మాకు వీడియో కూడా పెట్టారండి. మేము ఇచ్చిన జాబులు మేము తీసుకున్నాం, ఈ రోజు మీకు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి, మేము ఇచ్చాం, మా పార్టీలో మేమే పెట్టింది ఈ వ్యవస్థ, మరి మా జాబులు మాకు ఇచ్చేయమంటే మీరు ఎందుకు ఎవరు అని అడుగుతున్నారండి. దానికి ఆ వాళ్ళతో మాటలు పడాల్సిన అవసరం మాకు ఎందుకు? నైట్ 10 దాకా మా ఇంటికి దేనికి రావాలండి? ఎవరైనా సరే ఈ టార్చర్ తట్టుకోలేక మేము రిజైన్ చేసామండి. కానీ ఈ రోజు మేము వెళ్తుంటే, వాళ్ళ ఇళ్ళకి వెళ్తానే మాకు ఎటువంటి సమాధానము లేదు, ఎటువంటి రెస్పాండ్ లేదు. సరే కనీసం ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి అండి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము నారా చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతున్నామండి, మా మీద దయ ఉంచి, మా యందు దయ ఉంచి మా జాబులు మాకు ఇప్పించవలసిందిగా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒకటే అడుగుతున్నామండి, మా జాబ్ మాకు ఇప్పించవలసిందిగా, మేము న్యాయం చేయవలసిందిగా టీడీపీ పార్టీని కోరుతున్నామండి. మేము వెళ్ళాం, వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. మా శాలరీ పడలేదు, ఏంటి సార్ పరిస్థితి అన్నారు. ఒక మాట చెప్పారండి, మాకు రిజైన్ చేసే ముందు ఏమన్నారంటే, మీరు రిజైన్ చేయండి, మీకు 2 నెలల జీతం 10,000 మేము ఇస్తామన్నారు. కానీ ఈ రోజు మాకు ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదండి. ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేదు, ఎవరం కూడా ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేదు. మాకు న్యాయం చేయాల్సిందిగా మేము టీడీపీ అభ్యర్థులను ఒకటే కోరుచున్నామండి. ఇదిగోండి మేము రిజైన్ చేసిన లెటర్స్. మేము ఏ పార్టీ తరఫున మేము పని చేయట్లేదండి, మా వాలంటరీ వ్యవస్థను మేము చేసామండి. మేము న్యాయం చేయాలని వచ్చాము, అట్లా చేసాము.